ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ దినం దేవుని వాక్యము ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనము. మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, జీవితంలో ఎదగడం, పైకి రావటం, మనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకోవాలనుకోవటం ఎంత మాత్రం కూడా తప్పు కాదు. అది మంచిదే. కానీ దానికి అవసరమైనటువంటి క్రమాన్ని మర్చిపోతేనే జీవితం మొత్తం నీవు అనుకున్న దానికి పూర్తిగా వ్యతిరేకమవుతుంది. ఏమిటా క్రమం అంటే, సృష్టికర్త అయినటువంటి దేవునికి నీ జీవితంలో మొదటి ప్రాధాన్యతను ఇస్తూ ఆయనకు నీ ద్వారా మహిమ కలిగేటటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళటం, ఎదగటం, అందులో క్షేమం ఉంది. ఆదికాండం 11వ అధ్యాయము 4వ వచనంలో బాబేలులో ఒక గోపురాన్ని కట్టుకోవడానికి పూనుకున్నటువంటి వారి యొక్క ఆలోచనలు చూసినట్లయితే, అక్కడ వారందరూ కూడా వారికంటూ ఒక పేరు సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఆ పనిని మొదలుపెట్టారు. వారికంటూ ఒక ప్రత్యేకతను, ఒక స్థానాన్ని సంపాదించుకుని ఎదగాలి అనేటువంటి ఆలోచనలతో వారు ముందుకు కొనసాగారు. ఈ ఆలోచన వలన వారి పని మొత్తం అస్తవ్యస్తమైపోయింది, నిలిచిపోయింది. ఈ ప్రమాదం వారికే కాదు, మనకి కూడా లేకపోలేదు. ఎరిగేటటువంటి ఆలోచనలో పడి దేవుణ్ణి వెనక్కి నెడితే వెనుకబడిపోయేటటువంటిది నీవు నేనే. కాబట్టి జీవితంలో ఎదగటం, పైకి రావటం అనేటువంటి ఆలోచనల ప్రక్కన, ఆలోచనల ముందు దేవుణ్ణి పెట్టుకోవాలనేటువంటి ఆలోచన కూడా నువ్వు మర్చిపోకు. దేవుడి మాటల చేత మిమ్ములను బలపరచునుగాక. ఆమేన్. దేవా, నీకు వందనాలు. మా జీవితంలో నిన్ను ప్రక్కన పెట్టి ఎదగాలి అనేటువంటిది మా జీవితాన్ని ఎంత అస్తవ్యస్తంగా మార్చగలవో ఈ ఉదయకాల సమయంలో మేము గ్రహించినాము. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా దర్శించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.